హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చల్లమిరపకాయలు మీరు నానబెట్టుకున్నారు కదా, అలాగే నేను ఇప్పుడు నిమ్మకాయలోని పచ్చిమిరపకాయలు ఎలా ఊరేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇది పచ్చిమిర్చి కారం అండి, నిమ్మకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలాగో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ పచ్చిమిరపకాయలని వీడియో చూపించినట్టుగా చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోకి ఒక బౌల్లోని కారం, ఉప్పు, చిన్న పసుపు, మెంతిగుండ, ఆవు పొడి ఇవన్నీ వేసుకున్నాక ఒక గిన్నెడు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిపితేనే అంత మంచిది. ఇది బాగా కలుపుకున్నాక ఈలోగా మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలని అందులో 1 బై 1 వేసుకొని దానికి బాగా నలుగు ఎలా పెడతామో అలాగా పచ్చిమిరపకాయలకి నలుగు పెట్టి ఈ కారం పొడిని బాగా దాంట్లో డిప్ చేసిన తర్వాత అందులోనే నేనైతే 3 నిమ్మకాయలు తీసుకున్నాను. ఆ నిమ్మరసాన్ని వేసుకొని పక్కన పెట్టుకోండి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత బాగా కలుపుకున్నాక ప్లేట్లో మూత పెట్టుకొని ఇంచుమించు 1 or 2 డేస్ ఉంచుకోండి. ఊరిన తర్వాత ఊరుతుంది కదా, ఊరిన తర్వాత తీసి చూడండి. ఆ కిందన కలుపుతున్నప్పుడు కిందన ఆవకుండా మనం ఉప్పు కారం అన్నీ కలిపాం కదా, ఈ కింద మీద కలుపుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.